మార్చి నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ చెప్తున్నట్లుగానే ఉదయం 10 దాటితేనే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రోజురోజుకి పెరుగుతున్న ఎండలకు సిటీ పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారు. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు వాటర్ మిలన్ ఫ్రూట్స్, జ్యూస్లు, కొబ్బరి బోండాలు, లస్సీ పాయింట్స్ ను ఆశ్రయిస్తున్నారు జనం. పెరుగుతున్న ఎండలపై లక్ష్మి గ్రౌండ్ రిపోర్ట్ ను ఒకసారి చూద్దాం. సిటీలో రోజు రోజుకి టెంపరేచర్స్ హై అవుతున్నాయి. సాధారణం కంటే 2-3 డిగ్రీలు అత్యధికంగా నమోదవడంతో సిటీ పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మిడిల్ టైంలో ఏంటంటే ఎక్కువగా ఆఫీస్కి వెళ్ళని వాళ్ళు, ఏదైనా పనులున్న వాళ్ళు బయటకు వస్తూ ఉంటారు. కానీ సమ్మర్ స్టార్ట్ అవుతాం అంటే ఫెబ్ ఎండింగ్ నుంచే ఎండలు అత్యధికంగా స్టార్ట్ అవుతాం. అంటే టెంపరేచర్ పెరిగిపోవడంతో చాలా వరకు కూడా బయటికి రావడానికి ఇష్టపడట్లేదు. వచ్చినా కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు. ఏదైనా అర్జెంట్ వర్క్ ఉంటే తప్ప బయటికి రావట్లేదు. ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ ఎక్కువగా ట్రాఫిక్ ఉండే టైం కాబట్టి ఆ టైంలో ఎవరు కూడా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు బయటికి రారు. మిగతా వాళ్ళందరూ కూడా జస్ట్ అర్జెంట్ పనులున్న వాళ్ళు ఈ నార్మల్ టైంలో అంటే ట్రాఫిక్లోకి స్ట్రక్ అవ్వకుండా నార్మల్ టైంలో ఎక్కువగా వాళ్ళు బయటికి రావడం చేస్తుంటారు. బట్ ఇప్పుడు చూస్తున్నాం కదా, ఒకవేళ వచ్చినా కూడా హెల్మెట్ పెట్టుకోవడం, అలాగే క్యాప్స్ పెట్టుకోవడం, అలాగే స్కార్ఫ్ కట్టుకోవడం, ఇలా కేర్ తీసుకునే వస్తున్నారు. లేదు అంటే కనుక ఎక్కువగా ఏసీ వెహికల్స్లో వెళ్ళడానికే ఇష్టపడుతున్నారు. ఈసారి చెప్పాలంటే కనుక ఫెబ్ ఎండింగ్ నుంచే ఏసీ వెహికల్స్ కూడా డిమాండ్ పెరిగింది. సో వాటితో పాటు ఏసీ వెహికల్స్తో పాటు ఏవైతే ఈ జ్యూసెస్ కావచ్చు, కొబ్బరి బొండాలు, అలాగే పుచ్చకాయ ముక్కలు, వీటికి కూడా చాలా డిమాండ్ ఉంది. సో ఎండని తట్టుకోలేక జనం ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సిటీలో రోజు రోజుకి పెరుగుతున్న ఎండలకి సిటీ పీపుల్ అంతా కూడా ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళ్తున్నారు. అంటే బేసిక్గా ఏంటంటే ఎండలు ఎక్కువ అవుతున్నప్పుడు ఆ టెంపరేచర్ అనేది తగ్గించుకోవడానికి జ్యూస్లు కావచ్చు, లేకపోతే లస్సీ కావచ్చు, అలాగే కొబ్బరి బొండాలు, ఇలా ఆల్టర్నేటివ్గా చూసుకుంటారన్నమాట. అంటే ఫుడ్ను మొత్తం సమ్మర్లో టోటల్లీ చేంజ్ చేస్తారని చెప్పొచ్చు. మనం ఇప్పుడు అమీర్పేటలో ఉన్నాము. అమీర్పేటలో ఈ లస్సీ చూడొచ్చు, చాలామంది ప్యాక్ చేసుకుని మరీ తీసుకెళ్తున్నారు. ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నారు, చూస్తున్నాం కదా. ఇక్కడ ఐస్, అలాగే బటర్ మిల్క్, షుగర్, ఇలా కొన్ని పెట్టి ఉంచారు. అయితే ఇది స్పెషల్ ఏంటి, దాని కాస్ట్ ఎంత ఉంటుంది, దాని డిమాండ్ ఎలా ఉంది అనేది ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడదాము. అన్న, ఈ లస్సీ పేరేంటన్నా? కాశ్మీరీ లస్సీ అండి. ఏంటి స్పెషల్ కాశ్మీరీ లస్సీ అంటే? కాశ్మీరీ లస్సీ అంటే పేరండి. అంటే స్పెషల్ ఏంటి? స్పెషల్ అంటే ఇక్కడ లస్సీ స్పెషల్. ఎప్పటి నుంచి పెట్టారు ఈ స్టాల్ ఇక్కడ? మా తాత అప్పటి నుంచి ఉన్నదండి. 56 years అయిందండి. అంటే ఇప్పుడు ఎండలు చూస్తే బేసిక్గా ఏంటంటే మార్చ్లో ఎక్కువ ఎండలు ఉంటాయి, అంటే మార్చ్ మిడిల్ నుంచి. బట్ ఈసారి ఫిబ్రవరి నెల నుంచి, అంటే ఫిబ్రవరి 2nd వీక్ నుంచి ఎండలు వచ్చేసాయి కదా. సో మీకు డిమాండ్ ఎలా ఉంది? ఎప్పటి నుంచి డిమాండ్ ఉంది? వారం అయిందండి పెట్టి. ఇప్పుడు మస్తు ఉన్నది. 70-80 kgs పోతుందండి పెరుగు. మొత్తం కలిపి 100 ఇప్పుడు పోతుంది. తర్వాత సీజన్ ఇంకా మార్చి ఇంకా 15 రోజులు అయిన తర్వాత 300 దాకా పోతుందండి. ఏదో మామూలు ప్లాస్టిక్ గ్లాసెస్లో వేస్తారు, మట్టితో వేస్తున్నారు. సో అంటే దీంట్లో వేయడం వల్ల ఏంటి ఉపయోగం? ఇది చల్లగా అండి, చల్లగా ఉంటుంది. ఇది 7 years నుంచి పెడుతున్నాం. ఇది ఢిల్లీ నుంచి స్పెషల్లీ లస్సీ కోసం అది తెప్పించానండి. అంటే మళ్ళీ యూజ్ చేస్తారా? వాషబుల్ ఇది వాషబుల్ అండి. యూజ్ బి చేయొచ్చు, లేకుంటే యూజ్ అండ్ త్రో బి అండి. ఓన్లీ గ్లాస్ ఎంత ఉంటుంది మీరు కాస్ట్ కొనడానికి? 7 rupees ఉంటుందండి. గ్లాస్ దే కాస్ట్ 7 rupees ఉంటుంది. మరి లస్సీ ఎంత? లస్సీ ఈచ్ 150 అండి. 50 rupees ఉన్నా కూడా మీకు డిమాండ్ ఉందా? డిమాండ్ మంచిగా ఉన్నదండి. అది అట్లాగా ఏం లేదండి. ఇక్కడ పాత వాళ్ళు ఎక్కువ వస్తారండి. ఇక్కడ మా లస్సీ ఫేమస్ అండి ఇక్కడ అమీర్పేటలో. అది ప్రతి ఒక్కరూ అయితే మాత్రం లస్సీ తాగుతున్నారని చెప్పవచ్చు. బేసిక్గా ఏంటంటే కొబ్బరి బొండం తీసుకున్నా కూడా 25 to 35 వరకు ఉంది. బట్ లస్సీ 50 rupees అయినా కూడా లస్సీయే తాగుతున్నారు. సో ఒకసారి ఇక్కడ తాగుతున్న వాళ్ళు ఉన్నారు. ఆ టేస్ట్ ఎలా ఉంటుంది, ఇది లస్సీ ఇలాంటివి తాగడం వల్ల అంటే వేడి తగ్గుతుందా ఏంటి అనేది వాళ్ళతో మాట్లాడదాం. అనే డైలీ తాగుతారా లస్సీ? తాగుతానండి. ఇక్కడ బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంత కూల్ అయిపోతుంది బాడీ, అంతా హీట్ తగ్గిపోతుంది. కోకోనట్ వాటర్ అయితే ఎట్లా ఉంటుందో ఇది కూడా అంతకంటే బాగుంటుంది అనమాట. ఎస్పెషల్లీ ఈ ఏరియాలో చాలా బాగుంటుంది. అందుకని ఇటు వచ్చినప్పుడల్లా తప్పనిసరిగా తీసుకుంటూ ఉంటాం.
ఫిబ్రవరి ఎండింగ్ నుంచే బాగా ఎండలు ఉన్నాయి కాబట్టి లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటే వాటర్ కంటెంట్స్ బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఈ ఏరియాలో ఇది చాలా స్పెషల్గా ఉంటుందని మేము ఇక్కడ తీసుకుంటాం ఆల్టర్నేటివ్ డేస్. ముఖ్యంగా ఏంటంటే ఎండ నుంచి తట్టుకోవడానికి అయితే మాత్రం ఖచ్చితంగా లస్సీ తాగిన తర్వాత చాలా చేంజ్ వస్తుంది అంటున్నారు. దాంతోపాటు ఇక్కడ చూస్తున్నాం కదా మనం నింబు వాటర్ కూడా ఉంది. ఒకసారి అక్కడ కూడా డిమాండ్ ఎలా ఉంది అనేది మాట్లాడదాం వాళ్ళతోటి. బేసిక్గా ఏంటంటే కొబ్బరి బండాలు కావచ్చు, లస్సీ, జ్యూస్లు దేనికైనా సరే ఈ సీజన్లో డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే కనుక సమ్మర్ టైం అంటే వింటర్ ఇలాంటి టైంలో మెయిన్ జంక్షన్స్లో మాత్రమే ఇలాంటి సెంటర్స్ అని ఇలాంటి షాపులు చూస్తుంటాం ఈ బండ్లు. కానీ ఈ సమ్మర్లో మాత్రం ప్రతి గల్లీలో కొబ్బరి బండాలు కావచ్చు, నింబు పాని, అలాగే పుచ్చకాయ ముక్కలు, ముఖ్యంగా వాటర్ మెలన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఒకసారి అన్నతో మాట్లాడదాం ఎలా ఉంది సేల్స్ అనేది. ఈ సమ్మర్ డిమాండ్ ఎలా ఉంటుంది వీటికి? अभी थोड़ा मतलब कम है, ठीक ठीक चलता अभी. ఏ గ్లాస్ కిतना? गिलास 10 रुपीज़ से ओनली. అది 10 రూపీస్ ఉంటుందంట. డిమాండ్ ఇప్పుడిప్పుడే పెరుగుతుంది అంటున్నారు. సో మనం లస్సీ దగ్గర డిమాండ్ ఎలా ఉంది అనేది చూసాం కదా. ఇక్కడ చూస్తే కనుక జ్యూస్ ఉంది, అలాగే చెరుకు రసం, దాంతోపాటు వాటర్ మెలన్, ఇలా అన్నీ ఇక్కడ లైన్గా పెట్టడం జరిగింది. బేసిక్గా ఏంటంటే ఈ సీజన్లోనే ఎక్కువ వీటికి డిమాండ్ ఉండడంతో ప్రతి సెంటర్లో కూడా ప్రతి గల్లీలో కూడా ఇవి ఉంటాయని చెప్పొచ్చు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం డిమాండ్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇక్కడ అమ్మాయిలు కూడా ఉన్నారు, వాళ్ళు జ్యూస్ తాగడానికి వచ్చారు. ఏ జ్యూస్ ఆర్డర్ ఇచ్చారు? చిక్కో జ్యూస్. డైలీ తాగుతుంటారా? సమ్మర్ కదండి, తాగాల్సి వస్తుంది మరి. అంటే డైలీ వీటికి స్పెండ్ చేస్తూనే ఉంటారా? అంటే బయటకి ఇన్స్టిట్యూట్కి వెళ్తాం కాబట్టి తాగకపోతే స్ట్రెస్ అవుతుంది మరి. అంటే ఎండలు బేసిక్గా ఈ సీజన్లో కొంచెం తక్కువ ఉంటాయి. అంటే ఫిబ్రవరి నుంచే బాగా ఎండలు ఉన్నాయి. సో ఏమనిపిస్తుంది? ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా ఏప్రిల్ మేలో ఇంకా అసలు ఉండలేమనిపిస్తుందండి. అంతే. అది ఇప్పుడే ఇలా ఉంటే నిజంగానే ఏప్రిల్ మేలో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది మాత్రం చాలామంది భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎండలు 2 to 3 degrees పెరిగాయి. సో ఇక ఏప్రిల్ మే నాటికైతే ఇంకా ఎండలు 46 వరకు ఉంటాయని, టెంపరేచర్ 46 వరకు ఉంటుందని అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. సో ఇక్కడ పుచ్చకాయల బండి దగ్గర ఉన్నాం. ఎలా ఉంటుంది ఏంటి ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అన్న డిమాండ్ ఎలా ఉంది వీటికి? डिमांड ज़्यादा है, अभी रेट भी ज़्यादा बढ़ जा रहे पूरा ऐसे. अभी ये टाइम को 6 रुपये 7 रुपये मिलने को अभी 12-15 रुपये हो गए रेट बस. और क्या? प्लेट कितना? प्लेट तो अभी 10 रुपये बेच रहे, छोटा प्लेट उसमें पर्तल नहीं गिर रहा हो. అది కొంచెం కాస్ట్ అయితే మాత్రం కాయల కాస్ట్ అయితే మాత్రం ఎక్కువ ఉందనే చెప్తున్నారు. సో జ్యూస్ షాప్ దగ్గర మనకి డిమాండ్ ఎలా ఉంది అనేది చూసాం కదా. ఒకసారి చెరుకు రసం వాళ్ళతో కూడా మాట్లాడదాం. అనే డిమాండ్ कैसे? डिमांड अच्छा है ना मैडम. अभी समर का टाइम है, समर में तो अभी कैसा भी चलता, गर्मी के दिनों में वही. గ్లాస్ कितना? गिलास 10, 15, 20. అంటే స్పెషాలిటీ ఏంటి? स्पेशल बोले तो 20 रुपीज़ गिलास. అచ్చా, ఓకే. అదే స్పెషల్ని బట్టి మనం స్పెషల్ అడిగామంటే 20 రూపీస్, లేదంటే నార్మల్గా అయితే కనుక 10 రూపీస్ 15 రూపీస్ ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉంటే ప్రతి ఏరియాలో కూడా ఇదే డిమాండ్ ఉందని చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఈ ఏడాది అయితే మాత్రం వీటికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. సో ప్రైస్ ఎక్కువ ఉంటే, అంటే ఫ్రూట్ ప్రైస్ ఎక్కువ ఉంటే కనుక జ్యూస్ ప్రైస్ కూడా పెరిగిపోతుంది. ఒకవేళ వాటర్ మెలన్ ఇప్పుడు ప్రజెంట్ అయితే రేట్ ఉంది. సో దానివల్ల ఈ ముక్కలు రేటు కూడా, అంటే వాటిని డివైడ్ చేసి అమ్మినా కూడా వాటికి రేట్ అయితే మాత్రం పక్కాగా ఉంటుంది. సిటీలో ఎండలు పెరగడంతో పవర్ కన్జంప్షన్ కూడా చాలా పెరిగింది. బేసిక్గా ఏంటంటే మార్చ్ మిడిల్ నుంచి పవర్ కన్జంప్షన్ అనేది పెరుగుతుంది. బట్ ఈ ఏడాది అయితే మాత్రం ఫిబ్రవరి ఎండింగ్ నుంచే పవర్ కన్జంప్షన్ పెరిగింది. దీంతో పవర్ కన్జంప్షన్ పెరగడం అంటే ఈ సమ్మర్ అంటే వేడికి తట్టుకోలేక నైట్ ఏసీ కూలర్స్ ఎక్కువగా వాడుతుంటారు. సో మనం ఏసీ షాప్లో ఉన్నాం. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఈ మంత్ అంటే ఎప్పటి నుంచి డిమాండ్ వీళ్ళకి ఎక్కువ ఉంది? ఈ ఏడాది బేసిక్గా ముందే డిమాండ్ వచ్చింది కదా. సో వాళ్ళతో మాట్లాడదాం. సేల్స్ పర్సన్ ఉన్నారు, సోనే విజన్లో ఉన్నాం. బేసిక్గా ఏంటంటే మార్చ్ ఎండింగ్ నుంచి వీటికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఏసీలు కూలర్స్కి. ఈసారి ఎలా ఉందని? ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచే రష్ స్టార్ట్ అయింది. కూలర్స్ అయితే జనవరి చివరి నుంచి అనొచ్చు. ఓల్డ్ ఈవెన్ కొంచెం ఓల్డ్ స్టాక్ ఉన్న కూలర్స్ కూడా ఈ హీట్కి జనం వచ్చి అడగడం మేము చూసాము. కూలర్స్ ఫాస్ట్కి వెళ్ళి ఫిబ్రవరి మిడ్ నుంచి ఏసీస్ ఫాస్ట్గా స్టార్ట్ అయినాయి. ఓవరాల్ వస్తున్నారు, బ్రాండ్ అడుగుతున్నారు, వాళ్ళకి నచ్చింది సెలెక్ట్ చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ. అది ఇక్కడ ఏసీ సెక్షన్ ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడింది. ఎందుకంటే పవర్ కన్జంప్షన్ అంటే ఫ్యాన్కి ఎలా ఉంటుంది, పవర్ కన్జంప్షన్ అనేది ఏసీకి ఎలా ఉంటుంది అనేది వాళ్ళతోటే మాట్లాడదాం. బేసిక్ అంటే వేరియేషన్ ఎలా ఉంటుందని, ఏసీకి ఎంత పవర్ వాడతారు?
అంటే రెగ్యులర్గా మనం ఆ నార్మల్ 3 స్టార్ గాను ఇన్వర్టర్లో ఉన్న ఏసీ పోల్చుకుంటే ఏసీ అంటే ఆల్టర్నేటివ్ కరెంట్ అండి, డీసీ అంటే డైరెక్ట్ కరెంటు. ఆల్టర్నేటివ్ కరెంట్ని డైరెక్ట్ కన్వర్టర్లోకి మనకు చేసుకునే ఏసీని ఇన్వర్టర్. యాక్చువల్గా ఇన్వర్టర్ ఏసీకి నార్మల్ ఏసీ తేడా ఏంటంటే నార్మల్ ఏసీస్లో వాడే గ్యాస్ మనకు R22 అంటారు, ఇన్వర్టర్ ఏసీస్లో మనకి ఇప్పుడు నవ్వేడేస్ R410 వస్తుంది, R32 వస్తుంది. ఈ 2 గ్యాస్ల వల్ల మనకున్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఓజోన్ లేయర్ దెబ్బతింటాం కానీ అలాంటి వాటి వల్ల అంటే మనకి ఎకో ఫ్రెండ్లీ గ్యాస్ అంటారు మన బాడీకి కానీ దేనికైనా కానీ ఇది మనకి చాలా యూజ్ఫుల్ ఉంటుంది. దీంట్లో మనం మెయిన్గా చూసుకున్నట్టయితే పవర్ కన్జంప్షన్లో 3 స్టార్కి 5 స్టార్కి రెగ్యులర్గా మనం 8 అవర్స్ కానీ మనం యూసేజ్ చేస్తే 1.75 యూనిట్స్ వేరియేషన్ ఉంటుంది రెగ్యులర్గా 8 అవర్స్ యూజ్ చేస్తాం కదా. అంటే మంత్లీ వైజ్ చూస్తే కనుక నార్మల్గా వింటర్ టైంలో ఫ్యాన్ వాడతాము, సో అప్పుడు పవర్ బిల్ ఒక 200-300 వస్తుంది అంటే అనుకోండి, బిలో 500 వస్తే ఏసీ టైంలో 1 మంత్కి ఎంత వస్తుంది? ఏసీ టైంలో 1 మంత్ అంటే ఆ నవేడేస్ మనకు మొత్తం ఇన్వర్టర్ వేసేసానండి. మ్యాక్సిమం ఆ నైట్ అంతా మనం యూజ్ చేసుకున్నట్టయితే ఆ 1200 to 1400 వరకు వస్తుందండి. 5 స్టార్ ఏసీ చేసుకుంటే 800 నుంచి 1000 రూపీస్లోకి వస్తుంది. అంటే ఈ ఏడాది చూసుకుంటే ఎండలు టెంపరేచర్ ఎక్కువ ఉంది అని అంటున్నారు కదా, సో సేల్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఎంత పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంది? లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే మనకి ఇయర్ ఆ 30% గ్రోత్ కనబడుతుంది అనుకుంటున్నాం మేము. 30% గ్రోత్ సేల్స్ ఉంటుంది, 100%. ఎందుకంటే ఎండలు ఎర్లీగానే స్టార్ట్ అయినాయి కదా, 100% 30% ఉంటుందని అనుకుంటున్నాం. ఈ ఏడాది చూసుకుంటే కనుక 10 to 15% అంటే ఫెబ్ మిడిల్ నుంచే పవర్ కన్జంప్షన్ పెరగడంతో 10 to 15% పవర్ కన్జంప్షన్ పెరిగింది అంటున్నారు. బేసిక్గా ఈ పవర్ కన్జంప్షన్ అనేది ఏప్రిల్ మే టైంలో పెరుగుతుంది, బట్ ఈసారి అయితే ఫెబ్ ఎండింగ్ నుంచే పెరిగిందని విద్యుత్ అధికారులు చెప్తున్నారు. ఇలాగే టెంపరేచర్స్ కంటిన్యూ అయితే కనుక ఈసారి ఫుల్ డిమాండ్ ఉంటుంది అంటున్నారు. అలాగే వాటితో పాటు పవర్ కన్జంప్షన్ పెరగడం అంటే ఇంకా ఏసీలు, కూలర్, ఫ్రిడ్జ్లకు కూడా డిమాండ్ ఉంటుంది. 30% సేల్స్ అయితే ఈ ఇయర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామని వీళ్ళు చెప్తున్నారు. సో పెరిగిపోతున్న ఎండలకి జనం ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాల వైపు ఎటు వెళ్తున్నారు అనేది చూసాం కదా. సో ఎండలు ఎలా ఉన్నాయి, ప్రెజెంట్ టెంపరేచర్స్ ఎలా ఉన్నాయి అనేది మనం వాతావరణ శాఖ అధికారులతో మాట్లాడదాం. మనతో పాటు వెదర్ ఆఫీసర్ రాజారావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ప్రెజెంట్ టెంపరేచర్స్ ఎలా ఉన్నాయి సార్? అంటే ప్రస్తుతం అంటే నిన్న మనకి నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 36 నుంచి 38 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నమోదవడం జరిగింది. అత్యధికంగా మహబూబ్ నగర్లో 38 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైందనమాట. అంతేకాకుండా ఇప్పుడు మనకి ఈ రానున్న 2-3 రోజులు కూడా మనకు ఉష్ణోగ్రతలు క్రమేణా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రెజెంట్ సిటీలో ఎలా ఉంది సార్ టెంపరేచర్స్? ఈ ప్రస్తుతం ఏంటంటే ఈ సిటీలో కూడా మనకి నిన్న 37.2 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. మనకి కాకపోతే మనకి ఫిబ్రవరిలో కూడా లాస్ట్ వీక్లో కూడా మనకి హైదరాబాద్లో 37.3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదైంది. తర్వాత మళ్ళీ ఇప్పుడు నిన్న మనకి నమోదైన 37.2 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది అనమాట. అంటే మార్చ్ ఫస్ట్ వీక్లోనే 38 డిగ్రీస్ అంటే ఏప్రిల్ మే నాటికి ఎన్ని డిగ్రీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? మనకి ఇప్పుడు మే నెలలో చూస్తే మే నెలలో అంటే ఏప్రిల్ 2వ వారం నుంచి కూడా మనకు ఉష్ణోగ్రతలు ఇంకా పెరుగుతాయి అన్నమాట, బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా వడగాల్పుల తీవ్రత అనేది కూడా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అంటే బేసిక్గా ఎండ తీవ్రత పెరుగుతున్నప్పుడు, టెంపరేచర్స్ పెరుగుతున్నప్పుడు మీరు ముందే ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వడం, కేర్ తీసుకోవడం చేస్తుంటారు కదా, సో ఈసారి ఏమన్నా అలాంటివి ప్లాన్ చేస్తారా? ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఈ వడగాల్పుల తీవ్రత అనేది వస్తుందో వీటిని మనకి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ మన రాష్ట్ర విపత్తు శాఖకి ఎప్పటికప్పుడు మేము ఈ వడగాల్పుల తీవ్రత గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా అది ఎన్ని రోజుల పాటు వడగాల్పుల తీవ్రత అనేది కొనసాగుతుంది, అది ఏ ప్రాంతాల్లో అంటే ఏ జిల్లాల్లో దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనేది కూడా ఎప్పటికప్పుడు మేము రాష్ట్ర ప్రభుత్వానికే కాకుండా మీ మీడియా కూడా ఎప్పటికప్పుడు మేము సమాచారాన్ని అందించడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవడం, ప్రజలను అప్రమత్తం చేయడం అనేది కూడా జరుగుతుంది. అలాగే మే నాటికి హైయెస్ట్ ఎన్ని డిగ్రీస్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి? దాదాపుగా 46-47 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశం ఉంటుందన్నమాట. అది ఈ ఏడాది అయితే మాత్రం హైయెస్ట్గా 47-48 వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు వెదర్ ఆఫీసర్లు. ఇది ఇక్కడ అంటే ఓవరాల్గా అయితే మాత్రం సిటీలో ఇలాంటి పరిస్థితులే ఈ 2-3 మంత్స్ అయితే, అంటే ఒక్కొక్కసారి మనకి జూన్ వరకు కూడా ఎండలు ఉంటున్నాయి కాబట్టి జూన్ వరకు ఇదే పరిస్థితులు అయితే కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సాయితో లక్ష్మి, V6 న్యూస్, హైదరాబాద్.